Hello everyone, welcome to our podcast. I'm your host Meenakshi Amma, and today we have a very special guest, our esteemed Vice Principal Mr. Purushottam Prasad. And today we'll be discussing on the topics engineering, jobs, unemployment, and much more. The topic go well with both students and professionals alike. Sir, it's an honor to have you here. How did you start your career? What inspired you to pursue this path? So after completing my BTech, I started searching for different kind of jobs. So where I felt teaching field is one of the noble field. So where the students who are good enough, so they recognize us, they understand, and we learn every day, and we share the information with the students. And everyday learning is going to be always good. ఓకేనా సో జీవితంలో మంచిగా పైకి రావాలి అంటే సో ప్రతిరోజు చదవడం అనేది మంచి అలవాటు అని నేను అనుకుంటున్నాను. సో ఆ ప్రాక్టీస్లో నేను టీచింగ్ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యాను. సో అలా బీటెక్ నుంచి ఎంటెక్ అయిన తర్వాత పిహెచ్డి. సో పిహెచ్డి కంప్లీట్ అయ్యి అలా 22 years టీచింగ్ ఎక్స్పీరియన్స్ కంటిన్యూ చేస్తున్నాను. దట్స్ ఇంప్రెసివ్ సార్. సో ఇంజనీరింగ్ అంటే చాలా మంది జస్ట్ ఒక డిగ్రీ అనుకుంటారు, బట్ హౌ విల్ యూ డిఫైన్ ఇంజనీరింగ్ యాజ్? సో ఇంజనీరింగ్ డిగ్రీ అనేదానికన్నా మోర్ యూ కెన్ గో విత్ స్కిల్ ఓరియంటెడ్. సో ప్రీవియస్లీ ఇంజనీరింగ్ వాజ్ కోర్స్ వేర్ people are more interested in getting a degree. So now people are more interested in skill oriented. Yes, sir. So people those who are more skilled, so those people are shine like anything. So people who don't have even degree doesn't make much difference. So skills are more important. Yes. So people those who are more skilled, so those people are shine like anything. Yes, sir. Then engineering curriculum lo ippudu anni soft skills, different courses, paid internships, placements అని చాలా చెప్తున్నారు. బట్ ఫోర్త్ ఇయర్కి వచ్చేసరికి ఆర్ స్టూడెంట్స్ రెడీ ఫర్ దర్ ఆర్ దే కెరియర్ రెడీ? స్టూడెంట్స్ బేసికల్గా ఏంటంటే చాలా మంది ఇంటర్మీడియట్ నుంచి మనం ఇంజనీరింగ్ వచ్చేటప్పుడు సో పీపుల్ ఆర్ గెటింగ్ ఫ్రీడమ్. సో ఫ్రీడమ్ అంటే ఇన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ టోటల్ థింగ్స్. సో దే కెన్ దే కెన్ గో, దే కెన్ రోమ్. ఓకేనా, పేరెంట్స్ ఆర్ ఆల్సో లిబరల్. Why? Because they have completed and they have entered into degree. So they are becoming more professional persons. సో అలా ఏం చేస్తున్నారు, పిల్లలు ఫ్రీగా వదులుతున్నారు. సో పిల్లలు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని దే ఆర్ గోయింగ్ ఇన్ ఎ రాంగ్ వే. ఓకేనా, సో రాంగ్ వే. సో ఆ రాంగ్ వే ఎలా అంటే స్టూడెంట్ ఆర్ స్పాయిల్డ్ విత్ సమ్ కైండ్ ఆఫ్ సర్కిల్. సో ఫ్రెండ్ సర్కిల్ అది ప్రాపర్గా లేక సో ఇలా డిస్టర్బ్ అయిపోతున్నారు. సో అలా కాకుండా once they enter into engineering, they should take it seriously. So seriousగా అంటే సో బీటెక్ అంటే ఏంటి? సో బీటెక్ ఓరియంటేషన్ ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్లో ఓరియంటేషన్ డే జరుగుతుంది. ఆ 1 week 10 days కానీ మనం ప్రాపర్గా కానీ క్లాసెస్ అటెండ్ అయితే ఆ ఓరియంటేషన్లో ప్రతి ఒక్క దాని గురించి 4 years డిగ్రీ లైఫ్ కెరియర్ ఎలా ఉంటుంది అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఆ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం ఏంటంటే సో ఎప్పుడు ఫస్ట్ ఇయర్లో ఏం చదవాలి, సెకండ్ ఇయర్లో ఏం చదవాలి, థర్డ్ ఇయర్లో ఏం చదవాలి, ఫోర్త్ ఇయర్లో అవుట్కమ్ ఏమొస్తుంది. సో ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. సో ఫస్ట్ ఇయర్ ఈస్ లింక్ టు సెకండ్ ఇయర్, అలా ప్రాసెస్ అవుతూ ఉంటుంది. సో ఆ ప్రాసెస్ అనేది మనం ప్రాపర్గా కానీ అండర్స్టాండ్ చేసుకుంటే సో స్టూడెంట్ ఖచ్చితంగా అయితే నేర్చుకుంటాడు. అండ్ మీరు అడిగిన క్వశ్చన్లో స్కిల్ ఓరియంటెడ్ అన్నారు. స్కిల్ ఇన్ ద సెన్స్ సాఫ్ట్ స్కిల్స్, యాప్టిట్యూడ్, రీజనింగ్ ఇవన్నీ కూడా అవసరమా సార్ అంటే ఎస్ అఫ్ కోర్స్ కావాలి కదా. ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ప్రిలిమ్స్ మెయిన్స్ ఎలా ఇంపార్టెంట్, ఓకేనా. సో ప్రతి ఒక్క ఇంజనీరింగ్ స్టూడెంట్కి ఆ స్కిల్స్ కూడా ఇంపార్టెంట్. సో ఆ స్కిల్స్ ఉంటేనే కదా రేపు మనం మంచి టాలెంటెడ్ ప్రోగ్రామర్ అయి ఉండొచ్చు, కానీ దాన్ని ప్రజెంట్ చేసేదానికి కూడా కావాలి. సో ప్రజెంట్ చేయాలంటే యు ఆర్ నాట్ నౌ సాఫ్ట్వేర్ ఈస్ నాట్ లిమిటెడ్ ఓన్లీ టు వన్ పర్టికులర్ కన్స్ట్రైన్ ఆర్ పర్టికులర్ ఏరియా, ఇట్ ఈస్ గ్లోబల్. సో గ్లోబల్లో ఉండేటప్పుడు ఆ కాంపిటీషన్ మనం రీచ్ అవ్వాలి అంటే కంపల్సరీ అన్ని స్కిల్స్ ఉండాలి. సో అప్పుడే మనం గ్రో అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది, మన లైఫ్ మన కెరియర్ కూడా గ్రో అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఎస్ సార్. సో విచ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్, డిగ్రీ ఆర్ స్కిల్స్? అంటే బేసికలీ ఇండస్ట్రీ ఎక్స్పోజర్ పెంచుకోవడం బెటర్ కదా ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ థియరీ? See, both are important. Degree is important. Like a 10th class student comes and says that I'm a big programmer in Python. Yes. So he will not be recognized much. The same person with a degree, okay, is important. Then a person who has a degree and doesn't have any skill, then the degree is useless. So in the sense, degree and skills both are important. అంటే రెండు చదివితేనే, రెండు ఉంటేనే ఓకేనా మన కెరియర్ అనేది మంచిగా ఉంటుంది. సార్ ఇప్పుడు మరి ఒక యావరేజ్ డిగ్రీ పర్సన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకొని వాళ్ళు అంటే
1 second. సో ఇప్పుడు ఒక యావరేజ్ డిగ్రీ పర్సన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటే వాళ్ళకి యావరేజ్ టాపర్స్ కంటే ఎక్కువ ఛాన్స్ ఉంటుందా? బేసికల్గా యావరేజ్ స్టూడెంట్ అనేవాడు టాపర్ అనేవాడు ఎవరు ఉండరమ్మా. ఓకేనా? సో మనం ఎంత ఎఫర్ట్ పెడుతున్నాం. ఇప్పుడు లైక్ ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్ జావా మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఆ అబ్బాయికి సి ప్రోగ్రామ్ ఇచ్చి చేయమన్నామంటే సరిగా చేయలేకపోవచ్చు. ఓకేనా? ఒక ఓకేనా, బాగా అండర్స్టాండింగ్ స్టూడెంట్, బాగా ప్రోగ్రామర్, పైథాన్ గురించి ఐడియా లేకపోయి ఉండొచ్చు. ఓకేనా? అంటే సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ హ్యాస్ టు గో విత్ సెకండ్ ఇయర్ ప్రోగ్రామింగ్ అంటే చేయలేడు, ఎందుకంటే ఆ నాలెడ్జ్, ఆ స్టాండర్డ్స్ ఉండవు కాబట్టి. ఓకేనా? సో అది కావాలి అంటే దానికి ప్రిపేర్ అవ్వాలి. సో ప్రిపేర్ అయితేనే కదా మనం స్టాండర్డ్. అంటే యావరేజ్ స్టూడెంట్, అబోవ్ యావరేజ్ స్టూడెంట్ అనే కాన్సెప్ట్స్ ఓకేనా ఏమీ ఉండదు. సో హార్డ్ వర్క్ ఎంత మీరు పెడుతున్నారు, అవుట్కమ్ ఎంత వస్తుంది. ఓకేనా? సో ఇంటెలిజెంట్ స్టూడెంట్ అంటున్నారు, ఇంటెలిజెంట్ స్టూడెంట్ విల్ స్టడీ ఫర్ 10 to 12 hours. ఓకేనా? యావరేజ్ స్టూడెంట్ విల్ స్టడీ అరౌండ్ 8 to 7 hours. ఓకేనా? 7 to 8 hours he will study. So remaining time is going to be idle. So if the same thing, ఒక 3 hours extra చదివారు అనుకోండి, so they also will be in the competition. ఓకేనా? సో నెవర్ ఎవర్ థింక్ దట్ టాపర్గా ఉండాలి అనేది కాదు ఇంటెన్షన్. వెదర్ యు ఆర్ స్ట్రాంగ్ ఇన్ ద పర్టికులర్ కాన్సెప్ట్ ఆర్ నాట్ అనేది ఇంపార్టెంట్. సో ఇంజనీరింగ్ అనే కాదు, స్కిల్స్ అనే కాదు, దీంట్లో కానీ యూ నీడ్ టు హ్యావ్ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇన్ బేసిక్స్. సో బేసిక్స్ మీద మంచిగా సౌండ్ నాలెడ్జ్ ఉంటే డెఫినెట్గా షైన్ అవుతారు. దట్స్ ట్రూ సార్. దెన్ వాట్ అబౌట్ స్పెషలైజేషన్? సైబర్ సెక్యూరిటీ అండ్ డేటా సైన్స్ లాంటివి ఇంకా చాలా స్పెషలైజేషన్స్ మ్యాటర్ అవుతుందా? ఖచ్చితంగా అండి, ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి. సో కొత్త టెక్నాలజీస్కి వచ్చినప్పుడు ఆ టెక్నాలజీస్కి మనం మీట్ కావాలి అంటే ఆ స్పెషలైజేషన్ మీద స్ట్రీమ్ అవ్వాలి. లైక్ సిఎస్సి తీసుకొని నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద పర్ఫెక్ట్ అవుతాను సార్ అంటే యూ స్టిక్ ఆన్ టు బేసిక్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ వేర్ యూ మిస్ సమ్ అడ్వాన్స్డ్ టాపిక్స్. సో ఏఐ అనేది కంప్యూటర్ సైన్స్లో మీకు లిమిటెడే ఉంటుంది. సో వెన్ యూ డీవియేట్ ఫ్రమ్ సిఎస్సి టు ఏఎంఎల్లో మీరు ఇంకొంచెం ఎఫెక్టివ్ నాలెడ్జ్ ఆర్ ఎఫెక్టివ్ స్కిల్స్ విల్ బి అగైన్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎందుకంటే ఆ సబ్జెక్ట్ డిఫరెంట్ ఉంటుంది. సో దాని బేస్ అదే సైబర్ సెక్యూరిటీకి వెళ్ళాం అనుకోండి, సో సైబర్ సెక్యూరిటీ కూడా డిఫరెంట్. సో అందుకోసమని స్పెషలైజేషన్ తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, సో పిల్లల్లో ఆ స్కిల్ ఓరియంటెడ్ అనేది, లైక్ పీపుల్ మే బీ మోర్ క్రేజీ అబౌట్ సైబర్ సెక్యూరిటీ బై బికాస్ లాట్ ఆఫ్ హ్యాకింగ్ ఈస్ బిన్ టేకింగ్ ప్లేస్. ఓకేనా? సో అలాంటప్పుడు పిల్లవాడు దాని మీద స్టార్టింగ్ నుంచి వాడికి దాని మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ దిస్, ఐ వాంట్ టు డూ దిస్ పర్టికులర్ థింగ్, ఐ వాంట్ టు డూ దట్ అన్నట్టు ఉంటుంది. కాబట్టి సో అది చేయాలి అనుకున్నప్పుడు డెఫినెట్గా వాడు ఆ స్పెషలైజేషన్లోకి ఎంటర్ అయితే దాని మీద ఎక్కువ నాలెడ్జ్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ఇక్కడికి సిఎస్సి చేసి మళ్ళీ స్పెషలైజేషన్ చేసి వెళ్ళాలి. అదే మనం ఆ స్పెషలైజేషన్ కోర్సే చేసామనుకోండి, ఓకేనా, సో వీ విల్ గో ఈజీలీ టు దట్ పర్టికులర్ స్ట్రీమ్ అనేది నా ఒపీనియన్. అదే ఫీల్డ్ లో వెళ్ళొచ్చు, కంఫర్టబుల్ గా ఉంటుందండి. yes now let's talk about students now. well recent years లో చాలా student suicides పెరుగుతున్నాయి. what's your take on that? స్టూడెంట్స్ సూసైడ్ అనే చెప్పడం కన్నా జనరల్ గా సూసైడ్ ఎందుకు జరుగుతుంది? సో స్ట్రెస్. ఓకేనా? మేబీ సమ్ కేసెస్ మెడికల్ కేసెస్ ఉంటాయి. ఓకేనా? సో మెజారిటీ కేసెస్ వచ్చి స్ట్రెస్ వల్లనే. సో చాలా మందికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ ఎదుర్కొని నిలబడటమే జీవితం. సో మనం ఆ ప్రాబ్లమ్ని ఎలా ఎదుర్కోవాలి అనే సొల్యూషన్ తీసుకోవాలి. సో అందుకోసం చనిపోవడం వల్ల మనకి ఆ ప్రాబ్లమ్ సొల్యూషన్ వస్తుంది అన్నది ఇట్స్ యూజ్లెస్ అనేది నా ఒపీనియన్. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఏదైనా ప్రాబ్లం వస్తే యూ నీడ్ టు హ్యావ్ ఎ గుడ్ ఫ్రెండ్ సర్కిల్, ఆర్ యూ నీడ్ టు హ్యావ్ ఎ గుడ్ గైడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టీచర్ కావచ్చు, పేరెంట్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, ఈవెన్ ఫ్రెండ్స్ కావచ్చు. సో మన ప్రాబ్లం అనేది మనం స్టార్ట్ షేరింగ్ విత్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్, దెన్ ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఈజీగా వస్తుందండి. ఓకేనా? చాలా ఈజీగా వస్తుంది. కాకపోతే ఏంటంటే చాలామంది ఈ సూసైడ్ టెండెన్సీ ఉండే వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే మోర్ లైక్ ఐఎమ్ అలోన్. ఓకేనా? ఐఎమ్ అలోన్, నో వన్ ఈజ్ ఫర్ మీ, నా కోసం ఎవరు లేరు. ఓకేనా? నేను ఒక్కడి, నేను పోతే ఎవరు ఏం బాధపడరు అనే మైండ్ సెట్లో ఉంటారు. సో అలా ఆలోచించకూడదు. మన కోసం ఖచ్చితంగా మన తల్లిదండ్రులు ఎప్పుడూ ఉంటారు. మనకి ఎప్పుడు కష్టం వచ్చినా మనం వెనక నిలబడుకుంటారు. అండ్ ఫ్రెండ్స్ కానీ టీచర్స్ కానీ వీళ్ళందరూ కూడా మీకు అందరూ వెల్ విషర్సే ఉంటారు. సో మనం ఎప్పుడు కానీ మన ప్రాబ్లమ్ని షేర్ చేసామంటే సో ఆ పెయిన్, స్ట్రెస్ అనేది తగ్గుతుంది. ఇంకా మెడికల్ కేసెస్ అంటారా, మెడికల్ సమ్ ఆర్ క్యూర్ అండ్ సమ్ ఆర్ నాట్ ఏబుల్ టు బీ క్యూర్డ్. సో అది మన చేతిలో లేని.
కానీ ఉన్నంత వరకు హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు కదా. Yes. ఓకేనా. సో ఎవ్రీ వన్ విల్ డై అట్ వన్ పర్టికులర్ స్టేజ్. ఓకేనా. ప్రపంచంలో అందరూ అక్కడే ఉండిపోము కదా. కాబట్టి నేనేమంటున్నానంటే వెన్ యూ ఆర్ ఇన్ దిస్ వరల్డ్ ట్రై టు ఎంజాయ్ యువర్ లైఫ్. మీ లైఫ్ని ఎంతవరకు ఎంజాయ్ చేయగలరో అంతవరకు ఎంజాయ్ చేయండి. సో ఒక స్టూడెంట్కి వాళ్ళ సరౌండింగ్ పీపుల్ సర్కిల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఐ గెస్ వాళ్ళు స్టడీ పైన ఫోకస్ కాకుండా దే షుడ్ ఆల్సో ట్రై అవుట్ న్యూ హాబీస్, రైట్? ఎస్, ఎస్, డెఫినెట్లీ. ఎస్. సో ఎందుకంటే హాబీస్ అనేది ఇంతకు ముందు ఏంటంటే ప్రపంచం చాలా చిన్నది ఉండేది. ఓకేనా. సో ఇప్పుడు పెద్దది. ఎందుకు చెప్తున్నాను అంటే లైక్ ప్రీవియస్గా మనం ఒక డేటా కలెక్ట్ చేయాలి, తీసుకోవాలి అంటే యూ నీడ్ టు స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ ఆన్ దట్ అండ్ వీ నీడ్ టు సర్చ్. నౌ టెక్నాలజీ హెస్ ఇంప్రూవ్డ్ ఎ లాట్. ఓకేనా. ఇప్పుడు చాట్ జీపీటీ తీసుకుందాం. ఇప్పుడు గూగుల్లో సెర్చ్ చేస్తే ఇంతకు ముందు ఎలా ఉండేదంటే 100 క్వశ్చన్లకి 100 ఆన్సర్లు ఉండేవి. ఒక క్వశ్చన్కే 100 ఆన్సర్లు ఉంటాయి. ఇప్పుడు చాట్ జీపీటీ ఏం చేస్తుంది, మేడ్ ఇట్ యాజ్ సింపుల్. సో ఫర్ వన్ క్వశ్చన్ దెర్ ఇస్ ఎ సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్. యూ వాంట్ టు మేక్ ఇట్ సింపుల్, సింపుల్గా ఉంటుంది. యూ వాంట్ ఎలాబరేట్ ఇట్, ఇట్ విల్ ఎలాబరేట్ ఇట్. సో టెక్నాలజీ మారింది కాబట్టి మనం నాలెడ్జ్ నేర్చుకోవడానికి చాలా ఈజీ కాబట్టి డెఫినెట్గా ఉంది. నా పాయింట్ ఆఫ్ వ్యూలో యూ కెన్ డూ ఇట్. ఎస్ సార్. అండ్ ఏఐ డెవలప్మెంట్ ఇంజనీరింగ్ జాబ్స్కి థ్రెటా లేకపోతే ఇంజనీర్స్ దాన్ని పవర్ఫుల్ టూల్గా మార్చుకోవచ్చా? డెఫినెట్గా, ఖచ్చితంగా. ఏఐ అనేది ఇప్పుడు అడ్వాన్స్డ్ ప్రాసెస్ వేర్ స్టూడెంట్స్ ఆర్ మోర్ స్కిల్డ్ ఇన్ దట్. ఎస్. సో వై? బికాస్ ఒక సింపుల్ ఆస్కింగ్ ఏ క్వశ్చన్ టు ద సిస్టమ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. Yes, that's true. ఎందుకంటే మనం ఏం క్వశ్చన్ అడుగుతున్నాం అనేది మనకే క్లారిటీ లేనప్పుడు హౌ కెన్ ఎ సిస్టమ్ కెన్ జడ్జ్? సో మనం అడిగే క్వశ్చన్ క్లియర్ కట్గా అంటే ఇన్ ద సెన్స్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఏ. సో వన్స్ యూ అండర్స్టాండ్ ఏ దెన్ స్టార్ట్ స్పీకింగ్ వాట్ ఎవర్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్. వై? బికాస్ ఇట్ ఈస్ ఆల్సో సెల్ఫ్ టర్న్, మీన్స్ సెల్ఫ్ ట్రైన్. సో ఇట్ ఆల్సో ట్రైన్స్ ఇన్ దట్ పర్టికులర్ మేనర్. ఓకేనా. సో డెఫినెట్గా మనం ట్రైన్ అవ్వాలి. ఆ ట్రైనింగ్ వల్లనే మనకి బెస్ట్ అవుట్పుట్స్ అనేది వస్తుంది. ఎస్ సార్. మరి కాలేజెస్ ఏఐ అండ్ ఆటోమేషన్కి స్టూడెంట్స్ని రెడీ చేస్తున్నారా? See, industrial standard point of view, still work is going on. యా. So, in the form of internships. అంటే ప్రతి పిల్లవాడికి స్కిల్ గెయిన్ చేయాలి అంటే అడ్వాన్స్ టాపిక్ మీద కంపల్సరీ ఇండస్ట్రీకి వెళ్ళి నేర్చుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే నాలెడ్జ్ ఇట్స్ నాట్ స్టిల్ ఇన్ పుట్ ఇన్ పేపర్. సో స్టిల్ దే ఆర్ వర్కింగ్ ఆన్. ఓకేనా. అండ్ టుడే వాట్ వీ హ్యావ్ టెక్నాలజీ, టుమారో దేర్ ఆర్ అప్గ్రేడేషన్ ఫర్ దట్. కాబట్టి అందుకోసమనే ఇప్పుడు సిస్టంలోనే మనకి ఇండస్ట్రియల్ ఇంటర్న్షిప్స్ అనేసి కరికులంలోనే పెట్టారు. సో ఎవ్రీ ఇంజనీరింగ్ స్టూడెంట్ షుడ్ డూ అన్ ఇంటర్న్షిప్. సో కంపెనీకి వెళ్ళి మనం ఇంటర్న్షిప్ తీసుకుంటే సో అక్కడ మనకి కంపెనీలో ఏం జరుగుతుంది, ఏం వర్క్ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, దాని ఎలా నాలెడ్జ్ మనం దానికి ఇంటర్ప్రిట్ చేస్తున్నాం, ఇవన్నీ కూడా తెలుసుకుంటాం. రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్కి అర్థం అవుతుంది హౌ సొల్యూషన్స్. దెన్ చాలా మంది ఇంజనీర్స్ ఇప్పుడు అన్రిలేటెడ్ ఫీల్డ్స్లో కూడా వర్క్ చేస్తున్నారు. వై డూ థింక్ దట్ ఇస్? సే ఇట్ ఈస్ కంప్లీట్లీ డిపెండ్ ఆన్ పర్సనల్. ఓకేనా. ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళది. వై? బికాస్ వన్ స్టూడెంట్ ఇస్ ప్యాషన్ టువర్డ్స్ వన్ పర్టికులర్ కెరియర్. లైక్ ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో స్టూడెంట్ వాంట్స్ టు బి అన్ ఐఏఎస్ ఆఫీసర్. He tries for the first attempt, he tries for the second attempt, he tries for the third attempt. So he has more passion towards that particular career. Yes. ఓకేనా. ఇక్కడికి వచ్చే కొందికి జాబ్ కార్డ్కి వచ్చే కొందికి అంటే ఇండివిజువల్గా ఎంత ఆలోచించినా కూడా ఫైనాన్షియల్ కన్స్ట్రెయిన్స్ ఉంటాయి. ఓకేనా. స్టూడెంట్కి ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండదు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పూర్ ఉండొచ్చు. ఓకేనా. సో ఆప్షన్ ఉండదు. సో ఆప్షన్ లేనప్పుడు ఏం చేస్తాడు, దే విల్ డెఫినెట్లీ గో ఫర్ ఎమర్జెన్సీ జాబ్ ఆపర్చునిటీస్. సో ఇమీడియట్గా ఏ జాబ్ వస్తే దానికి జాయిన్ అవుదాము, ఎలా అయితే మన కెరియర్ బాగుంటుంది అని ఇమీడియట్గా జాయిన్. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే లైక్ పీపుల్ చూస్ రాంగ్ పాత్స్. Yes. ఓకేనా. బికాస్ ఆఫ్ దేర్ ఫ్రెండ్ సర్కిల్ misguidance. Yes. Why? Because some people say marketing so demandable course, so immediately you shift to this particular case. So misguiding of the student is more, okay na, after graduation. So before graduation, when he is student, when he is in doing his BTech, so BTech చదివేటప్పుడు క్లారిటీ ఉంటుందండి. ఎందుకంటే ఎవ్రీ టీచర్ నోస్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్. యూ స్టార్ట్ ఇంటరాక్టింగ్ విత్ ద స్టూడెంట్, ఫ్యాకల్టీ మెంబర్స్, ఫ్యాకల్టీ విల్ గైడ్ యూ మోర్. కాబట్టి నా ఇంటెన్షన్ ఏంటంటే రాంగ్ పాత్ వెళ్ళే వాళ్ళందరూ ప్రాపర్ గైడెన్స్ లేక వెళ్తారు. ఓకేనా. గైడెన్స్ ఉంటే డెఫినెట్లీ దే విల్ షైన్. Yes, sir. Well, speaking of that, what about dropouts? చాలా మంది dropouts చాలా successful గా కూడా ఉన్నారు. What do you think that? What's your take on that?
సి డ్రాప్ అవుట్స్ అనేది లైక్ కంప్లీట్ గా స్టూడెంట్ యొక్క మైండ్ సెట్. ఓకేనా? సో స్టూడెంట్ హ్యాస్ లాట్ ఆఫ్ ఇంటెన్షన్స్ లైక్ పీపుల్ విల్ థింక్ if I go for this particular category of job, instead of getting degree, I may shine like anything. Yes. Okay na? So పిల్లలు ఏంటంటే దే డోంట్ అండర్స్టాండ్ ద రియాలిటీ అట్ దట్ పర్టికులర్ పాయింట్. డెఫినెట్గా ఒక 4 years తర్వాత 5 years తర్వాత దే విల్ డెఫినెట్లీ అండర్స్టాండ్, కానీ దే కాంట్ గెట్ బ్యాక్ దర్ డిగ్రీ. సో డ్రాప్ అవుట్స్ మ్యాక్సిమం ఎందుకు ఉంటారు అంటే ఫస్ట్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. అక్కడ కూడా ఎందుకు అంటే ఫ్యామిలీలో ప్రెషర్ ఉంటుంది. ఎందుకంటే ఇండియా ఈజ్ ఎ పూర్ కంట్రీ వేర్ సమ్ పీపుల్ ఆర్ స్టిల్ facing lot of crisis with the financial aspects. And why? Because one more thing is student has lot of expectations. Why? Because even due to financial reasons he wants to join in a high paid engineering colleges. ఓకేనా? సో పెద్ద కాలేజ్లో జాయిన్ అవ్వాలంటే ఆటోమేటిక్గా ఎక్స్పెన్సెస్ పెద్దగా ఉంటాయి. చేరేటప్పుడు ఇనిషియల్గా పే చేస్తారు. ఓకేనా? మళ్ళీ రన్ అయ్యేటప్పుడు లాంగ్ రన్లో 2 years రన్ అయిన తర్వాత ఫైనాన్షియల్గా మళ్ళీ ఇబ్బంది పడతారు. థర్డ్ వన్ డ్యూ టు స్ట్రెస్. ఎందుకు అంటే స్ట్రెస్ ఇన్ ద సెన్స్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్టడీస్. ఎందుకంటే స్టడీస్ అకాడమిక్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ప్లాన్డ్, కాబట్టి దాంట్లో ప్రాబ్లం ఉండదు. 1 or 2 బ్యాక్లాగ్స్ పడిన తర్వాత దాన్ని ఎలా కవర్ చేయాలి, ఎలా కంప్లీట్ చేయాలని ఆలోచించారు. దాన్ని అలానే బ్యాకప్ పెట్టుకుంటూ వస్తుంటారు. ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు కాదు నెక్స్ట్ సెమ్లో ప్రిపేర్ అవుదాం, నెక్స్ట్ సెమ్ కాదు నెక్స్ట్ సెమ్ ప్రిపేర్ అవుదాం, ఇలా ఆలోచించుకొని పిల్లలు పోస్ట్ పోన్ చేసుకొని వాడు సెకండ్ ఇయర్కో థర్డ్ ఇయర్కో వచ్చిన తర్వాత ఆ 2 subjects కాస్త 10 subjects అవుతాయి. 10 subjects క్లియర్ చేయలేనిది ఇంటెన్షన్తో డ్రాప్ అవుట్ అయిపోతుంటాడు. సో కూర్చొని ప్రిపేర్ అయితే ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. ఓకేనా? అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్ కాదు, ఏ స్టూడెంట్ కన్నా సరే ప్రైమరీ డ్యూటీ ఏంటంటే స్టడీ. దాని తర్వాత నాకు ఏదైనా సెకండరీ. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ పుట్టింగ్ ఇన్ సెకండ్ పార్ట్. ఓకేనా? And maybe I can personally say it is like YouTubes are coming and YouTube shorts are coming. They are showing all the content in 1 minute or 2 minutes or something, and they are showing that you can do miracles అని చెప్తున్నారు. సో పిల్లవాళ్ళు ఏంటంటే ఆ టీనేజ్ లో ఉంటారు కదా, ఆ టీనేజ్ లో ఉన్నప్పుడు డైవర్ట్ అవుతారు. They tend to go the easy way actually. ఈజీగా వెళ్ళాలని ట్రై చేస్తారు, ఈజీగా మంది అన్ని చేయాలని ట్రై చేస్తారు. ఓకేనా? కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు కానీ డిగ్రీ will definitely give you safety and security of any particular graduate. Yes sir, that's true. And freshers ki job dorkali ante best approach enti? On campus placements or off campus placements? So personal opinion, on campus. On campus. Okay. And off campus is also good. So why I'm telling both the things is, so on campus is good in one particular sector. Okay na? So on campus means we are talented and we are trained for that particular category of jobs. Yes. Particular category of jobs. మనకి ఉదాహరణకి ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి జావా మీద ట్రైనింగ్ ఇస్తున్నారు. లేదు కాలేజ్ ఒక కంపెనీ తీసుకొస్తుంది అంటే ఆ కన్సర్న్ ప్లాట్ఫామ్ మీద ట్రైనింగ్ ఇస్తారు. ఓకేనా? ఆ ప్లాట్ఫామ్ మీదే మీకు ఇంటర్వ్యూస్ జరుగుతాయి. సో జాబ్ ఆపర్చునిటీస్ వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే యు ఆర్ ట్రైన్. ఓకేనా? అండ్ కంపెనీ ఎక్స్పెక్ట్ ద సేమ్. కాబట్టి ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్ ఈస్ గుడ్. సో కమింగ్ టు ఆఫ్ క్యాంపస్, సీ ఐఎమ్ నాట్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ జావా. ఓకేనా? ఐఎమ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ సమ్ అదర్ ఫీల్డ్ లైక్ AI. సో AI companies will not come to colleges. Why? Because people are still working on AI. Okay, or any other cyber security or whatever advanced topics that we are having. సో అడ్వాన్స్ టాపిక్ మీద మనకి ట్రైనింగ్ ఉండదు, ప్లేస్మెంట్కి వచ్చే కంపెనీస్ ఉండవు, కానీ అది మనం సెర్చ్ చేసుకుని వెళ్ళచ్చు. ఓకేనా? సో అవుట్ ఆఫ్ ద క్యాంపస్, ఓకేనా, వెళ్తేనే మనకు ఆపర్చునిటీస్ తెలుస్తాయి. సో ఉదాహరణకు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మీకు కాలేజీలో ఎక్కువ కాన్సన్ట్రేషన్ అకాడమిక్స్ మీద ఉంటుంది. అదే మీరు ఒక వర్క్ షాప్మో కాన్ఫరెన్స్కో దేనికైనా వెళ్ళారనుకోండి, బ్రాడ్గా ఉంటుంది. బేసికలీ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ. ప్రాక్టికల్తో పాటు నాలెడ్జ్ కూడా ఎక్స్ప్లోర్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మనం ఇక్కడ ఎలా అంటే లైక్ చిన్న కాన్సెప్ట్ అనుకుంటాం, అక్కడికి వెళ్తే ఆ కాన్సెప్టే ఎంత బ్రాడ్గా ఉందనేది ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని. ఎందుకంటే ఎక్స్పర్ట్స్ విల్ కమ్ అండ్ గివ్ డెలివరీ కదా. అంతే. దెన్ ఫ్రెషర్స్ కి MNC లో జాబ్ స్టార్ట్ చేయడం బెటరా లేకపోతే జస్ట్ స్టార్టప్స్? See, always MNCs are good. Why? Because you have broad scope of exploring your knowledge.
స్టార్ట్అప్ అనుకోండి, యూ హ్యావ్ టు గో విత్ స్టార్టింగ్. ఓకేనా? సో నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎక్స్పీరియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, స్టార్ట్అప్లో జాయిన్ అయ్యామనుకోండి, గ్రోత్, లైఫ్, కెరియర్ బాగుంటుంది. yes, ఓకేనా? ఎందుకంటే యూ స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్, యూ అండర్స్టాండ్ స్టెప్ బై స్టెప్ అండ్ విల్ కమ్ టు వన్ పర్టికులర్ పొజిషన్. ఎంఎన్సీకి వెళ్తే ఏంటంటే ఆల్రెడీ ఇట్స్ అన్ ఎస్టాబ్లిష్డ్ base అంతా సిస్టమ్, already ఉంటుంది, we have to just మొత్తం work hard. సిస్టమ్ ఉంటుంది. yes, ఆ సిస్టంలో మనము ఆ సిస్టమ్ ప్రకారం రన్ అవ్వాలి. yes sir, ఓకేనా? అండ్ మోర్ సేఫ్ అండ్ సెక్యూర్డ్ ఎంఎన్సీస్, మోర్ సేఫ్ అండ్ సెక్యూర్డ్. Yes. Why? Because unless you deviate, ఓకేనా, if you are with the system you don't have any problem. If you start deviating then you are in trouble. Startup అలా కాదు, విల్ హ్యావ్ అప్ అండ్ డౌన్స్. సో కొంచెం ఒక స్టేజ్లో డౌన్ అవుతాం, ఒక స్టేజ్లో అప్ అవుతాం, మళ్ళీ కొద్దిగా స్టేజ్ అయిన తర్వాత మళ్ళీ అప్ అవుతాం. సో ఇట్స్ ఆల్ అబౌట్ హౌ యూ స్టాండ్ అండ్ హౌ యూ వర్క్ ఫర్ ద కంపెనీ. yes sir. రీసెంట్ స్టాట్స్ లో అన్ఎంప్లాయబిలిటీ చాలా పెరుగుతుంది. వెల్, అన్ఎంప్లాయబిలిటీ ప్రాబ్లమా లేకపోతే స్టూడెంట్స్ కి స్కిల్ గ్యాప్స్ లేదా ఎక్కువ? ఐ మీన్ ఓకే, స్కిల్ గ్యాప్ ఇస్ దేర్, ఐ డూ యాక్సెప్ట్ ఇట్. ఎందుకంటే స్టూడెంట్స్ ఆర్ నాట్ టు దట్ పర్టికులర్, అంటే ప్రతి స్టూడెంట్కి ఏంటంటే ఏం చదువుకుంటా మైక్రోసాఫ్ట్లో జాబ్ కావాలి. ఓకేనా? మైక్రోసాఫ్ట్ అదే బిల్ గేట్స్ డైరెక్ట్గా వచ్చి ఇంటర్వ్యూ చేసి అండ్ యు ఆర్ ద CEO ఆఫ్ దట్ పర్టికులర్ మైక్రోసాఫ్ట్ అంటే దే ఫీల్ హ్యాపీ. ఎస్, అండ్ రిమెంబర్, ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు బి ఏ ఓనర్ ఆఫ్ ఏ కంపెనీ, హౌ యూ ఫీల్, how you expect the employee to be? we want them to work hard, we want them to listen to us. Yes, definitely. Okay na? So why you are not able to start a company? You don't have financial background. Yes. Okay na? If you have financial background, you have every right to start. సో మన దగ్గర ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి మనం ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నాం. సో మనం కంపెనీ స్టార్ట్ చేయగలము అంటే మనకు ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ కావాలి కదా. అది కావాలి అంటే మనం ఇనిషియల్గా వర్క్ చేయాలి అంటే మనం దాంట్లో పాతు వెళ్ళాలి. అండ్ కమింగ్ టు అన్ఎంప్లాయబిలిటీ అంటున్నారు కాబట్టి, అన్ఎంప్లాయబిలిటీ అనేది కన్నా మీరు ఎలా చెప్పాలి అంటే, స్టూడెంట్స్ ఆర్ మోర్ ప్యాషనేట్ టు వన్ పర్టికులర్ టైప్ ఆఫ్ జాబ్స్. yes, ఇన్ ద సెన్స్ వైట్ కలర్ జాబ్స్ ఏ కావాలి అంటే ఒక ఏసీ రూమ్లో కూర్చోవాలి. ఓకేనా? ఒక సిస్టమ్ మనం ముందు పెట్టాలి, కంఫర్టబుల్గా నాకు మార్నింగ్ వర్క్ ఇవ్వాలి, ఈవినింగ్ క్లోజ్ అవ్వాలి అని ఉంటుంది. ఓకేనా? సో ప్రతి కంపెనీ ఓనర్ 24/7 వర్క్ చేస్తుంటారు. ఓకేనా? ఒక ఇంజనీరింగ్ కాల్ కావచ్చు, లేదంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కావచ్చు, ఏదైనా ఇండస్ట్రీ కావచ్చు, దాని ఓనర్ 24/7 దాని మీదే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఓకేనా? సో కాన్సన్ట్రేషన్ అంటే ఇన్ ద సెన్స్ కంప్లీట్గా దానికి డెడికేట్ అయి ఉంటారు. ఓకేనా? సో ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే, ఎవ్రీ వన్ షుడ్ స్టార్ట్ స్టెప్ బై స్టెప్. yes, కానీ మనం ఎలా చేస్తున్నామంటే, లేదు మనకి అంతా వైట్ కలర్ జాబ్సే కావాలి, మనం పోయి ఏసీ రూమ్లో కూర్చోవాలి, మనం వర్క్ చేయాలంటే కష్టం కదా. ఇనిషియల్గా ఈ వర్క్ స్టార్ట్ చేసుకొని స్టెప్ బై స్టెప్ ఎదికి మనం ఒక పొజిషన్కి రావాలి. కాబట్టి నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, డిగ్నిటీ ఆఫ్ లేబర్ చూడాలి. ఓకేనా? సో మనం ఏ జాబ్ ఇచ్చినా సరే ఆ జాబ్లో మనం 100% ఎఫర్ట్ పెట్టాలి. ఆ ఎఫర్ట్ వచ్చే రిజల్టే మన కెరియర్ అండ్ లైఫ్. yes sir, that's true. అది వెల్, చాలా మంది స్టూడెంట్స్ ఇప్పుడు హ్యాకథాన్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈవెన్ కాలేజెస్ ఆర్ ఆల్సో కండక్టింగ్ హ్యాకథాన్స్. సో వాట్ ఈస్ ద హ్యాకథాన్ అండ్ ఇది ఎలా కండక్ట్ చేస్తున్నారు? వాట్ ఆర్ ద స్కిల్స్ రిక్వైర్డ్ ఫర్ ద స్టూడెంట్స్? Say, hackathon is a process where student learns different type of programming knowledge or technical knowledge where you want to explore. yes, సో కాలేజ్ లెవెల్లో హ్యాకథాన్ జరుగుతుంది అంటే, ఒక కాలేజ్లో ఒక 600, 1000, 2000 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళలో ఏ స్టాండర్డ్స్ ఏ లెవెల్లో ఉన్నారు పర్ఫార్మెన్స్ అని చూడడానికే ఉంటుంది. అదే మన అవుట్ సైడ్ కాలేజ్, ఇంటర్ కాలేజ్ కావచ్చు, లేదంటే నా కంపెనీస్ ఆర్ స్టార్టెడ్ గోయింగ్ ఫర్ హ్యాకథాన్ అండ్ గవర్నమెంట్ ఈజ్ ఇనిషియేటింగ్ హ్యాకథాన్స్. Yes. వై? బికాస్ టు బ్రింగ్ అవుట్ ద టాలెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్. సో యూత్లో ఎంత టాలెంట్ ఉంది అని ఐడెంటిఫై చేయడానికి, లైక్ ఒక కంట్రీ కావచ్చు, ఒక కాలేజ్ కావచ్చు, ఒక స్టాండర్డ్లో ఉంది అని ఎప్పుడు చెప్తాము? ఆ స్టూడెంట్ స్టాండర్డ్స్ మంచిగా ఉన్నాయి. ఆ స్టూడెంట్ స్టాండర్డ్స్ ఎప్పుడు ఐడెంటిఫై అవుతాయి? ఏదో ఒక ప్లాట్ఫామ్కి వెళ్ళి మన టాలెంట్ని షో చూపించాలి. yes, ఆ షో అనేది హ్యాకథాన్. సో ఇలాంటి హ్యాకథాన్స్ అనేటివి కాలేజ్ లెవెల్లోనే కాదు, సో నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా జరుగుతుంటాయి. yes, సో వాటిలో కాంపిటీషన్ మనం పార్టిసిపేట్ చేస్తే మనం ఆ స్టేజ్లో ఎక్కడ ఉన్నామనేది తెలుస్తుంది. సో అప్పుడు మన లెవెల్ అనేవి, ఇప్పుడు లైక్ ఎగ్జాంపుల్, యు మే బి ఫస్ట్ ర్యాంక్. ఓకేనా? మీరు ఫస్ట్ ఉండొచ్చు కాలేజ్లో,
కానీ మరి వాళ్ళు గ్లోబల్కి వెళ్ళామనుకోండి, వీ మే నాట్ బీ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. yes, వై? బికాస్ మనలాంటి టాలెంటెడ్ ఉన్న వాళ్ళు బోర్డు అంత మంది ఉంటారు. ఆ బోర్డు అంత మంది బోర్డు అన్ని నాలెడ్జెస్ ఉంటాయి. సో అలా మన కాంపిటీషన్లో మనం రన్ అవ్వాలి, తెలుసుకోవాలి అంటే హ్యాకథాన్స్ ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలి. సో ఇలాంటి కాంపిటీషన్స్ మనం కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడం, దాంట్లో బెటర్గా ఉండడం కూడా ఇంపార్టెంట్. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే అటెండ్ అయ్యేది ఇంపార్టెంట్ కాదు, అటెండ్ అయిన తర్వాత దాంట్లో ఉన్న డ్రాబ్యాక్స్, ఫిట్ఫాల్స్ కనుక్కొని దాని నాలెడ్జ్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. సో వన్స్ స్టూడెంట్ నాలెడ్జ్ పెంచుకుంటా వెళ్ళాడు అంటే ఆటోమేటిక్గా ఇట్ విల్ బి ఎ బెటర్ వన్. yes sir. Technology hubs or T hubs students కి ఎలా హెల్ప్ చేస్తాయి? So T hubs are nothing but technology hubs. Why? Because the government is initiating, yes, and either state government or central government. Why? Because they want to have more number of entrepreneurs. Why? Because అందరూ జాబులు చేస్తుంటే జాబులు ఇచ్చేవాళ్ళు కూడా కావాలి కదా. సో జాబులు ఇవ్వాలి అంటే కంపెనీలు స్టార్ట్ కావాలి. yes, సో గవర్నమెంట్ ఈజ్ ఇనిషియేటింగ్ విత్ ఫైనాన్షియల్ ఎయిడ్స్. ఓకేనా, ఒక ఎంటర్ప్రెన్యూర్ పెట్టాలన్నా, ఒక స్టార్ట్అప్ పెట్టాలన్నా కూడా గవర్నమెంట్ ఫండింగ్ ఇస్తుంది. సో ఫండింగ్ తీసుకోవాలి, ఫండింగ్ తీసుకొని మన టాలెంట్ని మనం అన్నీ కూడా షో చేసుకోవాలి. సో ఆ షో చేయించుకోవాలి అంటే మనం ఈ హబ్స్లోకి వెళ్ళి, ఓకేనా, టెక్నాలజీ హబ్కి వెళ్ళి ఏం టెక్నాలజీ ప్రజెంట్ రన్ అవుతుంది, ఆ టెక్నాలజీలో మనం ఎంతవరకు ఉన్నాము, మనం ఎంత ఎన్హాన్స్ అవ్వాలి, లేదు మనకన్నా టెక్నాలజీలో మనం ఏమైనా ఇంకా అడ్వాన్స్గా ఆలోచిస్తున్నామా, ఓకేనా, మనం స్టార్ట్అప్ చేయాలి అంటే స్టార్ట్అప్కి ఎంత ఇన్వెస్ట్మెంట్ వస్తుంది గవర్నమెంట్ నుంచి, లేదు మనం ఎంత ఇన్వెస్ట్ చేయాలి అనేది చూసుకొని, సో దాంట్లో ఇన్వెస్ట్ చేసామనుకోండి, ఇట్ నాట్ ఓన్లీ ఇండివిజువల్లీ గ్రో, అట్ ఆల్సో ద స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్, ఓకేనా, స్టార్ట్స్ గ్రోయింగ్ ఇన్ దట్ పర్టికులర్ ఆస్పెక్ట్. అందుకని ఇప్పుడు చాలా టీ హబ్స్ ఉన్నాయి. ఓకేనా, స్టేట్ తెలంగాణలో వీ హ్యావ్ టీ హబ్. ఓకేనా, సెంట్రల్ గవర్నమెంట్ ఆల్సో హ్యాడ్ టీ హబ్ సపరేట్లీ. yes, సో దీస్ టీ హబ్స్ విల్ హెల్ప్ ద స్టూడెంట్ టు ఎక్స్ప్లోర్ దే నాలెడ్జ్. yes, ఎందుకంటే ఆల్ ద నాలెడ్జెస్ ఆర్ షేర్డ్ దేర్. ఓకేనా, సో రీసెంట్లీ ఎస్టర్డే దే వన్ టీ హబ్ హెస్ బిన్ డన్ ఇన్ ఐఐటి హైదరాబాద్. oh, సో మనం అక్కడికి వెళ్ళినప్పుడు మనకి టెక్నాలజీ తెలుస్తుంది. yes, సో ఆ టెక్నాలజీ తెలిసిన తర్వాత మనం ఎంత ఎన్హాన్స్ చేయాలనేది మనకి ఒక ఐడియా ఉంటుంది, దాని మీద వర్క్ చేసుకుంటే బాగుంటుంది లైఫ్ అని. సో దీస్ టీ హబ్స్ విల్ డెఫినెట్లీ ఎన్హాన్స్ యువర్ నాలెడ్జ్. yes sir. Then what about communication skills? Like చాలా మంది కార్పొరేట్ ఎన్వైరన్మెంట్ లో లాంగ్వేజ్ ఫ్లూయెన్సీ అంటే ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఇంపార్టెంట్ అని అంటారు, బట్ వాట్ డు యూ థింక్? ఫస్ట్ థింగ్, ఎందుకంటే టెక్నికల్ స్కిల్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. yes, Writing technical skills for a particular platform is good. At the same time, presenting that in front of the people is also important. అంటే చాలా కంపెనీస్ అమెరికన్ కంపెనీస్, సో అమెరికన్ ఫ్లూయెన్సీ ఈజ్ ఇంపార్టెంట్, రైట్? No need of fluency. Yes. Okay, you can think about how you present yourself. yes, Okay na. So simple గా చెప్పాలంటే భాష ఇంపార్టెంట్ కాదు, భావం ఇంపార్టెంట్. yes sir. ఓకే నా. సో మీ భాష ఏదైనా సరే మీరు ప్రజెంట్ చేయాలనుకున్న పద్ధతి ఉంది కదా. యూ మే నాట్ బి స్పీకింగ్ ఫ్లూయెంట్ అమెరికన్ స్లాంగ్, బట్ యూ కెన్ ఏబుల్ టు ప్రిపేర్ ఎ స్లైడ్ ఆర్ ఎ వీడియో విచ్ కెన్ షో యువర్ పర్ఫార్మెన్స్ ఆర్ రిప్రజెంటేషన్ ఇన్ ఫార్మ్ ఆఫ్ ఎనీ అదర్ కేటగిరీ. yes sir. ఓకే నా, దట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ దమ్. ఓకే, వై? బికాస్ అలా అనుకుంటే అమెరికా ఇండియాలో ఇన్వెస్ట్మెంటే చేయదు కదా, ఎందుకంటే ఆ స్లాంగ్ ఈ స్లాంగ్ ఎంటైర్లీ డిఫరెంట్ కదా. ఓకేనా, బట్ వీఆర్ రన్నింగ్, ఇట్స్ ఆల్ డిపెండ్స్. వన్స్ వి స్టార్టెడ్ ట్రావెలింగ్ విత్ దెమ్, ఓకేనా, ఆటోమేటిక్గా స్లాంగ్ అనేది మారిపోతుంది. yes, లైక్ ఎగ్జాంపుల్, ఒక తమిళ్ స్టూడెంట్ ఒక ఆంధ్ర కాలేజీలో చదివితే డెఫినెట్లీ లర్న్ తెలుగు, yes, బట్ దెర్ విల్ బి ఎ స్లైట్ చేంజ్ ఇన్ ద, pronunciation, ఓకేనా, slight change, Yes. but we can able to understand them. Okay na, you can definitely understand them, but it takes 3 or 4 years, okay na, to have that fluency. yes, కాబట్టి మన దానికి నీడ్ కాదు, ఉంటే బెటర్, లేకపోయినా కూడా కంపల్సరీ ఏం కాదనేది నా ఒపీనియన్. yes sir. Resume అంటే ఫస్ట్ ఇంప్రెషన్ లాంటిది, and what are the basic mistakes that students make? కాపీ పేస్ట్. yes, Okay na, copy paste. Most of the students do the same thing. Why? Because go to internet, search for a sample, yes, change your name and submit. yeah, Okay na. So people are not able to spend time for preparing resume. yes, ఎందుకంటే వాళ్ళకి అంత టైం లేదు, పాపం బిజీగా ఉంటారు, కానీ జాబ్ మాత్రం కావాలి, అది లక్షల్లో కావాలి. ఓకేనా, exactly, మనం ఏం చేయగలము, ఎంత చేయగలము అనేది మన పేపర్ మీద ఉండాలి.
ఓకేనా, అది యూనిక్గా ఉండాలి. ఓకేనా, ఇఫ్ యు ఆర్ సేమ్ అండ్ ఐ ఆమ్ సేమ్, ఓకేనా, సో టు హూమ్ ఐ నీడ్ టు సెలెక్ట్ అంటే బేస్డ్ ఆన్ సమ్ వన్ పర్టికులర్ పారామీటర్. ఆ పారామీటర్ చెక్ చేసుకోవాలి కదా. సో ఆ పారామీటర్ చెక్ చేయాలి అంటే అట్లీస్ట్ యూ నీడ్ టు పుట్ ఇన్ ద పేపర్ కదా. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈస్ ఎవ్రీ రెజ్యూమ్ విల్ బీ అండర్ చెక్. Yes. ఓకేనా, సో వాట్ ఎవర్ దట్ యు ఆర్ రైటింగ్, మేబీ ఐ కెన్ సే పర్సనలీ, మీ 4 years డిగ్రీ ఉంది. ఈ 4 years డిగ్రీలో మీరు ఏమేం చేశారు, మీరు ఇంజనీరింగ్లో ఏం టాలెంట్స్ ఉన్నాయి, ఏం అచీవ్ చేశారు, ఇవన్నీ కూడా మీరు రెజ్యూమ్లో పెడితేనే కదా మీకు అవుట్పుట్ కనిపిస్తుంది. Yes. ఓకేనా, నేను ఏమీ చేయలేదు సార్, నేను వర్క్ ఏం చేయలేదు సార్, నేను డిగ్రీ మాత్రం తెచ్చుకున్నాను సార్, కెన్ యూ గివ్ మీ జాబ్ సార్ అంటే It won't work. ఇట్ డజంట్ వర్క్. అండ్ ఇంకా ఎగ్జాంపుల్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాలి అంటే, ఐ డోంట్ నో, స్టిల్ ఐ హ్యావ్ ఎ బిగ్ క్వశ్చన్ ఇన్ దట్. A student in intermediate will get 99%. Yes. ఓకేనా, బట్ he fails in Engineering. was in mains leave, even MSET he fails. Yeah. ఓకేనా, ఏంటి అంటే ఆ ఓరియంటెడ్ ఆఫ్ స్కిల్ వాళ్ళకు ఉండదు. Yes. ఎందుకంటే వాళ్ళ ప్రిపరేషన్ థియరిటికల్లో ఉంటుంది కానీ, సో టెక్నికల్గా షార్ట్ ఫార్మ్స్, ఇవి షార్ట్ కట్స్, ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయరు. Yes. ఓకేనా, కాబట్టి నా పాయింట్ ఆఫ్ వ్యూలో యూ కెన్ డెఫినెట్లీ హ్యావ్ గుడ్ నాలెడ్జ్. చాలా మంది ఈజీ వే ప్రిఫర్ చేస్తారు కాబట్టి వాళ్ళ క్రియేటివిటీ ఆల్సో తగ్గిపోతుంది. డెఫినెట్గా. ఎస్. అండ్ దెన్ ఇంజనీరింగ్లో స్పెషలైజేషన్ బెటరా లేకపోతే జనరలైజేషన్ ఇస్ ఓన్లీ బెటర్? See, both are going to be good. అంటే లాంగ్ టర్మ్ సక్సెస్కి విచ్ ఇస్ బెటర్? Long term, when you go, regular courses are, core branches are good. Why? Because it is forever. Okay, na? And these emerging courses will definitely shine today and it will stay. But technology will grow to one particular point and it will stop and takes a new technology. Okay, na? అంటే ఇప్పుడు ఉదాహరణకి ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకప్పుడు సి లాంగ్వేజ్ చాలా చాలా ఇంపార్టెంట్, సీనే చదవాలి అని. ఇప్పుడు there is no need for C, I think so. Yeah. Okay, now why? Because Python is more comfortable yes, now. Python and Java is more preferred. Why can't you go with Python అంటే? Yes, of course, I can go with Yes. Python. So Python లో మనకు వచ్చిన డిఫికల్టీ ఏంటంటే when you have error background, ఓకేనా, సో మీరు రాసే ఫంక్షన్స్లో బ్యాక్గ్రౌండ్లో ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, లైక్ ఎగ్జాంపుల్ మీ సాఫ్ట్వేర్ కరప్ట్ అయింది, పైథాన్ కంపైలర్ ఏదైనా కరప్ట్ అయింది, సో దాని బ్యాక్గ్రౌండ్ వెళ్ళి మీరు కరెక్ట్ చేయాలంటే చాలా కాంప్లికేట్ ఉంటుంది. Yes. యు ఆర్ అనేబుల్ టు డూ ఇట్. యు సే దట్ మై అవుట్పుట్ ఈస్ రాంగ్, Yes. బట్ యూ డోంట్ నో హౌ టు మేక్ ఇట్. వెరాజ్ ఇన్ కేస్ ఆఫ్ సి, మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మీరు లోపలికి వెళ్ళి కర్నల్లో మీకు ఏమి ఎర్రర్స్ ఉన్నాయో అవన్నీ ఐడెంటిఫై చేసి మాడిఫై చేసేదానికి ఛాన్స్ ఉంటుంది. సో ద స్టూడెంట్ ఆర్ ద ప్రోగ్రామర్ హూ ఈస్ టాలెంటెడ్ ఇన్ దట్ కెన్ ఏబుల్ టు రెక్టిఫై ద ప్రాబ్లమ్స్. ఓకేనా, బట్ ఇక్కడ పైథాన్కి వచ్చే కొంది ఏమవుతుందంటే అంత డెప్త్గా వెళ్ళాడు. ఓకేనా, దాంట్లో అడ్వాన్సెస్ చూస్తున్నారు కానీ లోపల ఇంటర్నల్గా ఉండేది మాత్రం చాలా తక్కువ తీసుకుంటున్నారు. దాని మీద కూడా ట్రైన్ అయిన వాళ్ళు దే విల్ డెఫినెట్లీ సాల్వ్ ద ప్రాబ్లమ్స్. Yes, sir. Well, shall I conclude? Before we conclude, what's the last piece of advice that you'd like to give to us engineering students? Same, present right now, student have biggest task in choosing a college. Yes. Okay, na? So first question they get, I need to join an affiliated college, or I need to join an autonomous college, I need to join an university, and now we have a new concept called as deem it to be university. Yes. So people have lot of confusions in that particular aspect. So now point of view, affiliated colleges is good, autonomous colleges are good. So ఎందుకు autonomous colleges good అంటున్నానంటే, autonomous colleges, they frame the syllabus and they frame the entire academics Yes. based on the students who are admitted and also based on the feedback given by the passed out students. Yes. సో అల్యూమినీ ఉంటారు, ఈ అల్యూమినీ స్టూడెంట్స్ ఏమంటే దే గివ్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ టు దేర్ కాలేజ్. ఓకేనా, వై? బికాస్ దే ఫీల్ అయ్యో ఇలా ఉంటే బాగుండేది, ఇలా ట్రైనింగ్ ఇచ్చుంటే బాగుండేది, ఈ సబ్జెక్ట్స్ ఉంటే బాగుండేది అని వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ని బేస్ చేసుకొని అకాడమిషియన్స్ ఆల్రెడీ ఉంటారు, దాంట్లో ఫిట్ ఫాల్స్ ఉంటాయి, అవన్నీ కూడా రెక్టిఫై చేసి సెట్ చేసి మనకి వీ ట్రై టు పుట్ దాట్ ఇన్ టు ద అకాడమిక్స్. అదే మనం అఫిలియేటెడ్ కాలేజెస్ అనుకోండి, మనకి ఆ ఫ్రీడమ్ ఉండదు. వై? బికాస్ టోటల్ సిలబస్, అకాడమిక్స్, ఎవ్రీథింగ్ విల్ బి అండర్ ద కంట్రోల్ ఆఫ్ అన్ అకాడమిషియన్. Yes. ఓకేనా, ఏ ప్రొఫెసర్
okay, our head or some experts, subject experts will take care of the total system. So వాళ్ళ చేతిలోనే ఉంటుంది కాబట్టి సో దే డోంట్ పుట్ మోర్ కాన్సన్ట్రేషన్ ఇన్ స్టూడెంట్ పాయింట్ ఆఫ్. అదే అటానమస్ కాలేజ్లో ఆ ఫ్రీడమ్ ఉంటుంది. అదే మరి యూనివర్సిటీకి వెళ్తే ఏమవుతుందంటే టోటల్ సిస్టమ్ సినారియో డిఫరెంట్ ఉంటుంది. Yes. ఎందుకంటే యూనివర్సిటీస్ ఎలా ఉంటాయంటే దే వాంట్ ఆల్ ద స్టూడెంట్స్ టు ఎంటర్, దే వాంట్ ఆల్ ద స్టూడెంట్స్ టు బి అవుట్. Yes. They want to make a syllabus such that they want to have all the students to pass out. ఎందుకు అంటే యూనివర్సిటీలో జాయిన్ అయితే ద స్టూడెంట్ షుడ్ హ్యావ్ అన్ అష్యూరెన్స్ టు గెట్ ద డిగ్రీ. Yes. ఓకేనా, గెటింగ్ ప్లేస్మెంట్ ఇస్ సెకండరీ, getting placement in secondary. So coming to the efforts regarding the placements, affiliated colleges have some restrictions, autonomous colleges have more opportunities, and coming to universities they bring different kind of companies. Okay na, so they also concentrate on placements. So kabatti mana point of view lo enante like autonomous colleges kaani affiliated colleges kaani more suitable for any student. ఆ రెండిట్లో ఏది బెటర్ సార్ అంటే అటానమస్ కాలేజెస్ మోర్ బెటర్. కాబట్టి మనం ఏదైనా చూస్ చేసుకోవాలి లైఫ్లో, కెరియర్లో మనం ఇంజనీరింగ్ చేయాలనుకుంటే, ఎందుకంటే ఇంజనీరింగ్ ఒక్కటే కాదు లైఫ్, బోలెడన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇంజనీరింగ్ తీసుకుంటే లైఫ్, కెరియర్ బెటర్గా ఉంటుందని ఇంటెన్షన్తో చాలామంది ఇంజనీరింగ్ తీసుకుంటున్నారు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఐ అడ్వైస్ సజెస్ట్ ఆల్ ద స్టూడెంట్స్ టు గో ఫర్ గుడ్ అటానమస్ కాలేజ్. ఆ గుడ్ అటానమస్ కాలేజ్ అనేటప్పుడు కూడా యూ థింక్ అబౌట్ NBA, NAC అంటే అక్రిడేషన్ ఉన్నాయా లేదో చూడండి. అండ్ వన్స్ అక్రిడేషన్స్ ఉన్న తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత యూ ఇంటరాక్ట్ విత్ ద ఫ్యాకల్టీ మెంబర్స్. మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ అండ్ స్టూడెంట్ ఫెయిల్ ఇన్ దట్ పర్టికులర్ ఆస్పెక్ట్. Yes. ఓకేనా, ఎందుకంటే కాలేజీకి వెళ్ళామా, బిల్డింగ్ చూసామా, అడ్మిషన్ తీసుకున్నామా, ఎంత ఫీజా కట్టేసామా అని కాకుండా వెళ్ళిన తర్వాత అట్లీస్ట్ ఒక 3-4 ఫ్యాకల్టీ, ఇఫ్ పాసిబుల్ ఒక 10 ఫ్యాకల్టీని కన్సల్ట్ అవ్వండి. ఎందుకంటే చాలామంది ఏంటంటే కాలేజీలకు వెళ్ళి పిల్లల్ని ఫీడ్బ్యాక్ చేస్తారు. అండ్ ఐ పర్సనలీ సజెస్ట్ మీ కాలేజ్లో మీరు చదివే రోజులు 4 years మీకు ఆ కాలేజ్ నచ్చదు. మీ పేరెంట్స్తో మీరు ఉంటారు కదా, మీరు పేరెంట్స్తో పాటు ఉన్న రోజులు మీ పేరెంట్స్ విలువ తెలియదు. అంటే మనం అక్కడ చదివేటప్పుడు మనం ఎప్పుడూ దాంట్లో ఉన్న డ్రాబ్యాక్సే చూస్తాం కానీ దాంట్లో బెటర్మెంట్ చూడు. Yes. కాబట్టి పిల్లలు ఎప్పుడు కానీ బెటర్గా సజెషన్స్ తీసుకోవాలంటే టీచర్స్ దగ్గరికి వెళ్ళాలి. ఓకేనా, ఎందుకు టీచర్స్ అని అడుగుతున్నాను అంటే వన్స్ టీచర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, టీచర్ విల్ గివ్ యూ ద రైట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆల్సో హీ విల్ బి దేర్ వెన్ హీ జాయిన్స్ బ్యాక్. Yes. జాయిన్ అయిన తర్వాత అబ్బాయి ఉంటాడు, సరే ఫ్యాకల్టీ ఉంటారు. ఆ ఫ్యాకల్టీని మనం క్వశ్చన్ చేస్తే దానికి రైట్ ఉంటుంది. సార్ మీరు రోజు ఇలా చెప్పారు, నాకేమో ఇక్కడ కనిపించడం లేదు, వాట్ ఈస్ దట్ ఈస్ మిస్సింగ్ అంటే హీ ఈజ్ రెస్పాన్సిబుల్ టు మేక్ దట్ పర్టికులర్ గ్యాప్ టు బి ఫిల్డ్. ఓకేనా, సో ఉన్నదే చెప్తాడు కానీ లేనిది చెప్పలేడుగా. సో చెప్పాడు అనుకోండి, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి కదా. కాబట్టి 1 or 2 ఫ్యాకల్టీ అను మీ టేక్ 5 to 10 members ఫ్యాకల్టీ ఫీడ్బ్యాక్ తీసుకోండి. ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత దాన్ని బట్టి ప్రొసీడ్ అవ్వండి. డెఫినెట్గా విల్ గెట్ ఎ గుడ్ రిజల్ట్. సో బేస్డ్ ఆన్ దట్ యూ కెన్ చూస్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పారామీటర్ ఇస్ ప్లేస్మెంట్. సో హౌ మెనీ ప్లేస్మెంట్స్ హ్యావ్ కమ్ అండ్ వాట్ ఈస్ ద ప్రాసెస్ దట్ ఈస్ ఇన్వాల్వ్డ్ అంటే ప్లేస్మెంట్కి సంబంధించి ఎంతవరకు మనకి ట్రైనింగ్ అంటే స్టూడెంట్ యొక్క బెనిఫిట్, స్టూడెంట్ యొక్క టాలెంట్ ఎంతవరకు ఎన్హాన్స్ అవుతుంది అనేది కూడా చూసుకోవాలి. దాని తర్వాత పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర మాత్రం డెఫినెట్గా తీసుకోండి. Yes. ఎందుకంటే పాస్డ్ అవుట్ స్టూడెంట్కి హీ నోస్ Experience. వన్స్ హీ పాస్డ్ అవుట్ ఫ్రమ్ దట్ కాలేజ్ హీ నోస్ ద డ్రాబ్యాక్స్ అండ్ ఆల్సో హీ నోస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద కాలేజ్. అండ్ అప్పుడు చెప్తాడు మీకు మీరు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కాలేజ్ని మీరు ప్రిఫర్ చేసినట్టు యూ కెన్ చూస్ దిస్ పర్టికులర్ కాలేజ్. ఓకేనా, మేబీ ఐ విల్ టెల్ వన్ పర్టికులర్ కేస్. అకాడమిక్స్లో ఈ కాలేజ్ బాగుంటుంది, ప్లేస్మెంట్లో ఈ కాలేజ్ బాగుంటుంది, మీరు MNC కంపెనీస్కి వెళ్తున్నారు ఈ కాలేజ్ బాగుంటుంది అని పాస్డ్ అవుట్ స్టూడెంట్ సజెస్ట్ చేయగలరు. పాస్డ్ అవుట్ స్టూడెంట్ సజెస్ట్ చేయగలరు. అక్కడ కూడా అండి రేపు మళ్ళీ మీకు ప్రాబ్లం వస్తుంది లోపలికి వెళ్ళిన తర్వాత, అప్పుడు మీరు ఎవరిని అడుగుతారు? Agree. మిమ్మల్ని ఎవరు సజెస్ట్ చేశారో ఆ స్టూడెంట్ని అడుగు. ఆ స్టూడెంట్కి ఆ కాలేజీలో రిలేషన్ ఉంటుంది. డెఫినెట్గా ఆ పర్టికులర్ స్టూడెంట్ వచ్చి ఆ పర్టికులర్ ఫ్యాకల్టీ కావచ్చు, ప్రిన్సిపల్ కావచ్చు, మేనేజ్మెంట్ కావచ్చు, హీ హ్యాస్ ఎవ్రీ పాయింట్ టు అడ్రస్ టు దట్ పర్టికులర్ ప్రాబ్లం. ఓకేనా, ఆ ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ 4 పాయింట్స్ బేస్ చేసుకొని ఇంజనీరింగ్ కాలేజ్లో మీరు సీట్ తీసుకునే ముందు, ఓకేనా, సో టైం లేదు అనుకుంటే కష్టం. ఈ 4 పారామీటర్స్ మాత్రం కంపల్సరీ 1కి 4 సార్లు చెక్ చేసుకొని వెళ్ళండి. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఫస్ట్ అక్రిడేషన్ ఈజ్ ఇంపార్టెంట్,
వెదర్ ద కాలేజ్ హ్యాస్ NBA and NAC. రెండోది, వెదర్ దే ఆర్ వెల్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఆర్ దేర్ ఆర్ నాట్. ఇంటరాక్ట్ విత్ ద ఫ్యాకల్టీ, గెట్ ద ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ద ఫ్యాకల్టీ and then proceed. Third one, see what is the placement that have been done in the last academic year and see the feedback and what is the training that has been implemented for that particular placement. Why? Because placement అంటే 100కు 100 వచ్చి ఉంటాయి ప్లేస్మెంట్స్, కాకపోతే అవన్నీ BPO నాన్ టెక్నికల్ జాబ్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా ఇట్స్ నాట్ రైట్. కాబట్టి సో ఏ టైప్ ఆఫ్ కేటగిరీ వచ్చాయి, దానికి సంబంధించిన ట్రైనింగ్ ఏంటి, సో దాని ఫీడ్బ్యాక్ తీసుకొని. ఫోర్త్ వన్, అల్యూమిని, దట్ ఈస్ పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ఈ 4 ఫీడ్బ్యాక్లో మీకు ఎక్కడ పాజిటివ్ వస్తాయి, ఓకేనా, మీరు సాటిస్ఫై అయితే దాన్ని బట్టి మీరు కాలేజ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనేది నా ఒపీనియన్. Yes, sir. That's wonderfully said. Thank you for your time and valuable insights. Okay, thank It was a pleasure having you here. Thank you.